హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావణీస్ ఫుడ్ డైరీ. పిల్లలకి ఏదైనా హెల్తీగా తినిపించాలి అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండి ఇంకా బెల్లంతో కాస్త వెరైటీగా ఇలా స్నాక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుంటాయండి. అలాగే మనం వీటి కోసం ఎలాంటి బెల్లం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు వంట సోడా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల్లో కాస్త పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మెత్తని పొడిలాగా గ్రైండ్ అవుతుంది. అలాగే దీన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వాసన పోకుండా నిలవ ఉంటుంది. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినడానికి ఇష్టపడితే ఒక 1/4 కప్ బెల్లం వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. సో ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఏదైనా ఒక సర్ఫేస్ మీదకి తీసుకుని ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని మిగిలింది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద కాస్త పొడి పిండిని చల్లుకుని దీన్ని పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చపాతీని వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద కొద్దిగా పిండిని తీసుకుని దీన్ని ఈవెన్గా చపాతీ మీదకి స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత చేతి వేళ్ళతో కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీని కట్ చేసుకున్న తర్వాత ఇది చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకుని రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంట అనేది సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే బెల్లం వేయడం వల్ల కలర్ త్వరగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని మంటని సిమ్లో పెట్టుకుని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని పక్కకు తీసేసుకోవచ్చు. సో మొత్తం పిండితో ఇలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వీటి మీద కాస్త యాలకులు ఇంకా పంచదార పొడిని స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ రోల్స్ అనేవి తయారైపోతాయి. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ ఫుడ్ డైరీ.